బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు. ఉద్యోగం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఉద్యోగం ముఖ్యమే, కానీ అంతకన్నా ఆరోగ్యం, ప్రాణం ముఖ్యం. మన దేశంలో ఎంతోమంది ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిని తట్టుకోలేక మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. నిజానికి ఆ ఉద్యోగం ఉంటేనే బతకగలరా? ఒక్కసారి ఆలోచించండి. మానసికంగా కృంగిపోతున్న ఉద్యోగులు మన దేశంలో చాలామంది ఉన్నారని కొందరు ప్రముఖ సైకాలజిస్టులు చెబుతున్నారు. ప్రపంచం వేగంగా మారిపోయింది. ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పాటు ఇతర ప్రైవేటు ఉద్యోగాల్లోనూ పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ప్రతిరోజు డెడ్లైన్లు, టార్గెట్లు, నైట్ షిఫ్టులతో ఆరోగ్యం చెడిపోతుంది. ఇక అధిక జీతాల ఆ ఉద్యోగాలను వదులుకోలేక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఎంతోమంది ఉద్యోగులు. ఈ ఉద్యోగం పోతే నా జీవితం ముగిసిపోయినట్లే, లేదా ఉద్యోగం తప్ప నాకు వేరే దిక్కు లేదు అనే భ్రమలో బతుకుతున్నారు. రోజుకు 14 నుండి 16 గంటలు పనిచేసే మానసికంగా కుంగిపోతున్నారు. ఈ తీవ్రమైన ఒత్తిడి వల్ల నిరాశ, డిప్రెషన్కు లోనై చివరికి ప్రాణాలు తీసుకునేంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ మనిషి జీవితం ఒక కార్పొరేట్ కంపెనీ ఐడి కార్డు కంటే చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి. బతికుంటే బలిసాగు తిని బతకొచ్చు అనే నానుడి ఊరికే పెట్టలేదు. జీవితంలో బతకడానికి 1000 మార్గాలున్నాయి. అధిక జీతాలు, విలాసవంతమైన జీవితం కోసం ఆశపడి ఉన్న ప్రాణాన్ని పణంగా పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. లక్షల్లో జీతం ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగమే జీవితం కాదు. ఉద్యోగం ఊడినా లేదా ఒత్తిడి తట్టుకోలేక వదిలేసినా సరే మన ప్రతిభకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు, లేదా స్వయంగా చిన్న వ్యాపారం ప్రారంభించి గౌరవంగా జీవించవచ్చు. నెలకు వచ్చే కొన్ని లక్షల రూపాయల కన్నా మనశ్శాంతిగా తింటూ కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ఎంతో ఆనందకరమైనది. డబ్బు కోసం ఆరాటపడితే జీవితంలో మనశ్శాంతి దూరం అయిపోతుంది. ఉద్యోగమే జీవితం కాదు. ఉద్యోగం అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే పూర్తి జీవితం కాదు. అది లేకపోతే బతకలేమనే ఆలోచన నుంచి బయటికి రండి. మిమ్మల్ని మీరు నమ్ముకుని మీ నవ్వును ప్రేమించే మీ తల్లిదండ్రులు, భాగస్వామి, పిల్లలు ఉన్నారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు లేకపోతే కంపెనీలు మరో వ్యక్తిని ఆ స్థానంలో తెచ్చుకుంటాయి, కానీ మీ కుటుంబంలో ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కాబట్టి పని ఒత్తిడి మిమ్మల్ని కృంగదీస్తుంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి. అవసరమైతే ఉద్యోగాన్ని వదిలేసి ప్రశాంతమైన మరొక ఆదాయ మార్గాన్ని ఎంచుకోండి. చావడంలో కాదు, బతికి సాధించడంలోనే అసలైన గెలుపు ఉంది.